ఈరోజు మనం చూసాం ఏపీ సీఎం చంద్రబాబు దీని మీద మాట్లాడినటువంటి చంద్రబాబు గారు ఈ విషయంలో 13 ఏళ్లలోపు పిల్లలకి ఏదైతే సోషల్ మీడియా నిషేధం సంబంధించిన అంశం తెర ముందుకు తీసుకొచ్చిన తర్వాత ఒక్కసారిగా ఇటు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చ జరిగింది. దీని గురించి అనేక సోషల్ మీడియాలో, డిజిటల్ మీడియాలో ఇప్పుడు ఇదే టాపిక్ నడుస్తుంది. ఆల్రెడీ కర్ణాటకలో జరగడం, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు ఇంతకు ముందే గత 2 నెలల ముందే ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు నడుస్తుంది. ఓవరాల్గా దీని గురించి ఏమంటారు రామ్మోహన్ రావు గారు? రామ్ గారు, మీకు సామాజికవేత్త మనకు సంజయ్ గారికి అట్లాగే మెగా న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. కత్తికి రెండు వైపులా పదం ఉన్నట్టు దీనిలో రెండు అంశాలు మనం స్పృశించాల్సింది. ఏదో ఒకటి లాభం లేదు, వన్ సైడ్ ఉండడానికి కూడా వీల్లేని పరిస్థితి. నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, మీకు తెలుసు, కత్తితో కూరగాయలు పోయొచ్చు, బెండకాయలు పోయొచ్చు. కత్తి తప్పు కాదు, కోసేవాడికి తప్పు. కత్తికి సిగ్గుండాలి, కోసేవాడికి సిగ్గుండాలి. అందుకనే ఏ ఆధునిక టెక్నాలజీ ఏది వాడుకున్నా దాన్ని వాడుకునే పద్ధతిలో వాడుకుంటే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు. నా ఉద్దేశం ఏంటంటే పిల్లలకు కూడా సోషల్ మీడియా బ్రహ్మాండంగా పనికొస్తుంది. కానీ జనరల్ గా ఏమైందంటే మనుషుల మనస్తత్వం ఎట్లా ఉంటుంది అంటే చెడు వైపు ఎక్కువ ఆకర్షితులు అవుతాం. అంతేందుకు రాజుల కాలంలో మనకు చందమామ కథ చదువుకునే వాళ్ళం. మీకు ఉత్తరం దిక్కు పోవద్దురా అంటే యువరాజులు చెప్తే వాడు ఉత్తరం దిక్కే ప్రయత్నం చేస్తాడు, పోతాడు కూడా. పోయి రకరకాల నచ్చపోయిన వాడు ఉన్నారు, పెళ్లి చేసుకుని మంచి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చిన సందర్భం కూడా చూస్తాం. రెండు ఉత్తరం దిక్కు పోవడం వల్ల ఏం నష్టం ఏం లాభం అని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. గుప్పిట మూస్తే ఎప్పుడు తెరవాలని కోరుకుంటాం. ఎప్పుడు కూడా ఎవరైనా సరే ఆసక్తి అట్లా ఉంటది. దాని వద్దంటే ఇంకెక్కువ చూస్తారు అనుకుంటాను. రెండోది ఏంటంటే అనర్థాలు ఉన్నాయి, మంచి ఉంటుంది అంటున్నారు. ఇవాళ నిజంగా అద్భుతంగా పిల్లలు రాణించడానికి చదువులో ఇది మంచి కారణం అంటున్నారు. ఉండడం వల్ల మంచిదైంది. కానీ ఆ దానిలో ఉన్న చెడును తీసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే నష్టం జరుగుతుంది కదా అనే ఒకటి వస్తున్నది. కనుక ఆస్ట్రేలియాలో మొదలుపెట్టింది, ఫిన్లాండ్ ఇంకా స్వీడన్ అవి ఇంకా ఆలోచనలే ఉన్నాయి. ఇప్పుడు ఆచరణకు వచ్చింది. మన దేశంలో మొట్టమొదటిసారి మనకి ఇవాళ సిద్ధరామయ్య గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానంతో ఆచరణకు వచ్చే అవకాశం ఉన్నది. దీనిలో ఈ రూల్స్ ఫ్రేమ్ చేసిందాక ఇంకా మంచి గురించి మాట్లాడుకోవచ్చు. కానీ నా ఉద్దేశం ఏంటంటే గారు, ఖచ్చితంగా ఇది అవసరము. కానీ ఇక్కడికి అవుతుందా అంటే, ఇప్పుడు చట్టం చేయడం ఈజీ. నేను అడ్వకేట్కి చెప్తున్నాను, చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే చాలా కష్టాలు ఉంటాయి. అందులో కూడా ఏముంటది అంటే, ఇప్పుడు సెల్ ఫోన్లు ఎవరెవరికి ఇస్తున్నారు? పిల్లలకు తల్లిదండ్రులు ఇస్తున్నారు. చందమామ రావే, జాబిలి రావే అని పాటలు పాటికి పోయింది. న్యూక్లియర్ ఫ్యామిలీస్ పెరిగినాయి. ఇద్దరు భార్య భర్తలే ఉంటున్నారు. పిల్లల దారిది పిల్లదే, పెద్దల దారిది పెద్దలది. కనుక అందరూ సెల్ ఫోన్ నిమగ్నమైంది. అడిక్షన్ అనేది పిల్లలకే కాదు, పెద్దలకు కూడా అయింది సమస్య. మనం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినాక మన ఆసక్తి దేని మీద ఉందో దాని మీద అడ్వర్టైజ్మెంట్లు, రీల్స్ అన్ని అట్లే వస్తాయి. ఒక్కసారి చూడండి మీరు, మన ఆసక్తి పొలిటికల్ విషయాలు బాగా చూస్తారు అనుకోండి, ఆటోమేటిక్ గా పొలిటికల్ అవన్నీ వస్తుంటాయి. అందుకనే మనం చూసే పద్ధతిని బట్టి మనకు ప్రపంచం కనబడుతుంది. అందుకని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మరింత వేగవంతమైంది ఈ ప్రపంచం అంతా. అందులో నాకు తెలిసి విద్య, ఆరోగ్యము, ఇతరత్ర దానికి వాడుకునే పద్ధతి ఉన్నది. దీనిలో కాదు దుర్మార్గమైన రీల్స్ చూసాం కదా. ఇవాళ ఒక మన విద్యార్థి మన విజయవాడలో చిన్న అమ్మాయి మీద, 3 ఏళ్ల అమ్మాయి మీద టీచర్ దౌష్టికని చూసాం. పెద్దవాళ్ళకు కూడా లేదా? అందరు పెద్దవాళ్ళకు ఉన్నది, చిన్న వాళ్ళకు ఉన్నది. చూసి 5 ఏళ్ల పిల్లను యాసిడ్ దాడి చేసి చంపడం, ఇవన్నీ ఇవాళ కూడా ఇవాళ ఇక్కడ చూస్తున్నాం. అంటే వీటన్నిటికీ ఏంటంటే కూరగాయలు ఎలా పోయానో, మెడకాయలు ఎట్లా పోయానో కూడా ఇందులో చూపెడుతున్నారు. హత్యలు ఎట్లా చేయాలి, దోపిడీ ఎట్లా చేయాలి. అంతకుముందు చూసాం కదా, ఒక దోపిడీ కేసులో ఏం జరిగింది చూసినాం కదా. అందుకని ఇవన్నీ చెడు ఉంది, మంచి ఉంది. దీన్ని లోక కళ్యాణానికి వాడుకోవచ్చు, వినాశనానికి వాడుకోవచ్చు. కనుక దీన్ని ఏం చేయాలంటే, నా ఉద్దేశం ఏంటంటే చట్టం చేసినంత మాత్రం లాభం లేదు, తల్లిదండ్రుల నుంచి మొదలు కావాలి. ఇక్కడ ఒకవేళ చట్టం చేసిండ్రు, చట్టం ఎందుకు ఇప్పుడు పిల్లలకు అందకుండా ఈ సోషల్ మీడియా ఇవన్నీ అందకుండా చేసే అవకాశం లేదంటున్నా. వీళ్ళు పిల్లలు తల్లిదండ్రులు ఇవ్వకపోతే సరిపోతుంది. కానీ ఇప్పుడు నిషేధించినా కూడా వాళ్ళ పేరు మీద అకౌంట్ ఉండకపోవచ్చు, కానీ తల్లిదండ్రుల పేరు మీద అకౌంట్ ఉంటుంది కదా. వాళ్ళు దీన్ని వాడుకుంటుంటారు కదా, వెసులుబాటు కోసం దేనికుంటే మన పని తప్పించుకోవడానికి ఇస్తే అప్పుడు ఏమవుతుంది, అప్పుడు వాడతారు కదా. ఒకటి. రెండోది ఏంటంటే, చదువుకు అవసరమైన విజ్ఞానాన్ని ఇచ్చే చాలా వరకు ప్రశ్నలకు జవాబులు చెప్పుకునేది, మనకు పరీక్షలు తయారయ్యేటప్పుడు అవసరమైన ఇవన్నీ కోల్పోతారు కదా అన్నప్పుడు అవి మాత్రమే ఉంచుకొని పెద్దలు కనుక దాన్ని కొంచెం నియంత్రిస్తే బాగుంటది. అందుకనే పిల్లల తల్లిదండ్రులు, దాంతో పాటు సమాజంలో ముఖ్యంగా స్కూల్లో ఎక్కువ టైం గడుపుతున్నారు పిల్లలందరూ కూడా. ముఖ్యంగా మార్నింగ్ 7:30 పోతే ఈవినింగ్ 5:30-6కి వస్తారు. ఆ తర్వాత ట్యూషన్ లో లేకపోతే హోంవర్క్ అని ఉంటారు. కనుక సమస్య లేదు. అప్పుడంతా తల్లిదండ్రుల దగ్గర గడిపేది రాత్రి పడుకునే ముందు, తెల్లారు లేవగానే మళ్ళీ దినచర్య మొదలవుతుంది. కనుక స్కూల్లో ఎక్కువసేపు ఉంటున్నారు. కనుక స్కూల్లో నియంత్రిస్తే, మొదలు స్కూళ్లకు సెల్ ఫోన్ తీసుకుపోయి చేసిన అనుకోండి, అప్పుడు కొంతవరకు అరికట్టవచ్చు కదా. మూడోది సమాజం కూడా. ఇప్పుడు సజయ్ గారు లాంటి మిగతా మన అందరం కూడా మన పని కూడా అదే కదా. వరంగా చెప్పాలంటే స్కూళ్లలో చెప్పేటప్పుడు కానీ, ఇవన్నీ చెప్పేటప్పుడు కానీ కొంత నైతిక విలువల గురించి, లేకపోతే వీటిల్లో అవసరమైంది ఎట్లా తీసుకోవాలి, అవసరం లేదు ఎట్లా విడిచిపెట్టాలి, అంశగత నీళ్లను పాలను వేరు చేసినట్టు దీన్ని మంచిని ఎట్లా తీసుకోవాలి, చెడుని ఎట్లా విడిచిపెట్టాలని చెయ్యాలి. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను.
సుప్రీంకోర్టు ఆ మధ్యన మద్య నియంత్రణ గురించి 1960s లో అనుకుంటాను, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత, అంతకుముందు మద్రాసులో కానీ ఆంధ్రలో కానీ మద్య నిషేధం అమల్లో ఉండేది, ఫెయిల్ అయింది. అప్పుడు ఒక మాట అన్నది, ఏమన్నదంటే ఏదైనా సరే నిషేధించి ఆపలేం, నియంత్రించాలి. దానికి అదనంగా నేను జోడిస్తున్నాను, అంటే మద్యపానము, జూదము, వ్యభిచారము ఇట్లాంటి మానవ బలహీనతలను మనం నిషేధించి ఆపలేం. ఇది కూడా ఇప్పుడు సెల్ ఫోన్ అడిక్షన్ కూడా. కనుక ఏం చేయాలి, దీని మీద అవగాహన కల్పించాలి. ఇందులో చెడు ఏంటి, మంచి ఏంటి, ఈ రెండు కోణాలు చెప్పగలిగినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ముఖ్యంగా అడల్సెన్స్ ఏజ్ లో, నేను ఇప్పుడు నాకు లయన్స్ క్విజ్ లో అడల్సెన్స్ ట్రైనింగ్ ఇస్తుంటా. మాదక ద్రవ్యాల మీద, మనకు శరీర ధర్మశాస్త్రం, శరీర ధర్మం ఎట్లా మారుతుంటది, ఆడపిల్లలు మగపిల్లలు ఎట్లా ఉంటది, ఆకర్షణ ఏంది, మోహం ఏంది. ఈ 13 to 19 దాకా చాలా గమ్మత్తుగా ఉంటాయి, ఇంటర్మీడియట్ స్టేజ్ అంటాం, టీనేజ్. ఇప్పుడు ఏం చేయాలి, ఎట్లా ఉంటది అంటే 16 కూడా సరిపోదు. మరి కొందరు నా మిత్రులు ఏమంటారంటే, రామారావు గారు మీరు నా 18 దాకా, అసలు మేజర్ అంటే 18 కదా, 17 వెళ్ళి 18 దాకా, 18 పూర్తి నిండు దాకా కూడా ఎందుకు, 18 లో ప్రవేశించేదాకా కూడా ఎందుకు చేయొద్దు అనే మాట వస్తున్నది. ఎక్స్ట్రీమ్ గా ఇటు పోవద్దు అటు పోవద్దు అనుకుంటే 16 మంచిది అనుకుంటున్నాను. 16 ఏళ్ల వరకు అకౌంట్ తెరవకుండా ఉండడం, తల్లిదండ్రులు దాన్ని జాగ్రత్తగా వాళ్ళకి అవసరమైన విజ్ఞానాన్ని ఇవ్వడానికి, చదువుకు సహకరించడానికి చేయాల్సిన అవసరం ఉంది అంటున్నాను. చాలా వరకు పిల్లలు కూడా ఇప్పుడు ఎట్లా అంటే, నేను ఒక ఏదైనా స్పీచ్ ఇస్తాను పోయినప్పుడు ప్రశ్న అడిగితే 20 సెకండ్లు టైం ఇస్తున్నాను నేను. 20 సెకండ్లు దాటింది అనుకోండి, చాకు లాంటి పిల్లలు టక్కున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓపెన్ చేస్తుంటే చెప్పేస్తున్నాను. అంటే మెదడుకు మేత పెట్టడం లేదు, పెద్ద దుర్మార్గం. చూడండి, 2, 2, 4 అంటే కరెక్టా కాదా అని మనం క్యాల్కులేటర్ చూసుకునే పరిస్థితి వచ్చింది. సెల్ ఫోన్లు అన్ని వచ్చినాయి కదా. 2, 2, 4 అనే లాజిక్ మన మెదడుతో ఆలోచించింది ఎట్లా ఉంటది, అందులో చూసింది ఎట్లా ఉంటది. కనుక ఇవన్నీ ఉన్నాయి. దీని సాధ్యాసాధ్యాల మీద అనేక ఇటు అటు రెండు వైపులా ఉంది కనుక, కత్తికి రెండు వైపులా ఉన్న పదును ఉన్నట్టు, బొమ్మ అబరసు ఉన్నట్టు, ఈ రెండు ఆలోచన చేయాలి. ఇంప్లిమెంటేషన్ లో వచ్చే అవరోధాలను ఎట్లా ఎదుర్కోవాలనేది సమాజమే దానికి పరిష్కారాలు కనుక్కోవాలి. ప్రతి సమస్యకు, మానవ నిర్మిత సమస్య ప్రతి సమస్యకు పరిష్కారాలు ఉంటాయి. రెండు పరిష్కారాలు ఉండేది. ఒకటి వార్ధక్యము, రెండోది చావు. ఈ రెండు తప్ప అన్నిటికీ పరిష్కారాలు కనుక్కుంటామని నా ఉద్దేశం.